శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండవ రోజు విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు బాలకృష్ణ. అలాగే తాను నటించబోతున్న తర్వాత సినిమా స్టోరీ గురించి అభిమానులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గాన హిందూపురం నుంచి బెంగళూరు పయనమయ్యారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మెదక్ జిల్లాలోని సింగూరు డ్యాం నీళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు విడుదల చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కేవలం 0.3 టీఎంసీల నీటిని విడుదల చేస్తే దాదాపు 20,000 ఎకరాల పంటలు కాపాడవచ్చని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సాగునీటి కొరత లేకుండా అందించామన్నారు పద్మా దేవేందర్ రెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ల పేరుతో నీటిని వృధా చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి హయాంలో రైతులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి. సింగూరులో నీళ్లున్నప్పటికీ కూడా మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా రైతులకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, పెట్టుబడి లేదు. అయినప్పటికీ కూడా రైతులు పంటలు వేసుకుంటే సింగూరు నుండి రావాల్సిన నీళ్లను మాత్రం విడుదల చేయట్లేదు. రిపేర్ పేరుతోని ఇప్పటికే దాంట్లో ఉన్న నీటినన్నిటిని కూడా దాదాపు 10 టీఎంసీల నీటిని దారాదత్తంగా వదిలేయడం జరిగింది, కానీ రిపేర్ మాత్రం ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఇప్పుడు లాస్ట్ తరి కావాల్సిన అవసరం ఉంది. అక్కడ దాదాపు మంజీరకు 2 వైపులా ఉన్న పంటలను కాపాడాలంటే, ఆ మెదక్ సంబంధించిన రైతులను కాపాడుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు లాస్ట్ తడి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత తిరుపతి రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని పేద ప్రజల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో మరో అవినీతి ఘటన కలకలం రేపుతోంది. కేశ ఖండనశాల టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. కేశ ఖండనశాల కౌంటర్ల దగ్గర పూర్తి క్షవరం, 3 కత్తెరలు టికెట్ల విక్రయాల్లో ఆలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి క్షవరం కోసం అందించే బ్లేడ్స్ ను 3 కత్తెరలు టికెట్ అడిగిన వారికి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు భక్తులు. అంతేకాదు 3 కత్తెరల టికెట్లు అడిగితే పూర్తి క్షవరం టికెట్లు ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని అడిగితే తమతో ఆలయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనపోయిన చౌడమ్మ డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చౌడమ్మను ఆమె తండ్రి, దగ్గర బంధువు అయిన పచ్చిపాల శ్రీను హత్య చేసినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. చౌడమ్మ ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి చంద్రశ్రీను, బంధువు శ్రీను మార్చి 18న ఆమె గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం బలవన్మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో హత్యగా తేలటంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చౌడమ్మ తండ్రి చంద్రశ్రీను, ఆమె బంధువు పచ్చిపాల శ్రీనుని అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు బండారం బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాల శ్రీనును న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని గురజాల సబ్ జైలుకు తరలించారు మాచర్ల పోలీసులు. కల్తీ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీకి కాదేది అనర్హమన్న రీతిలో కొంతకాలంగా రెచ్చిపోతున్న అక్రమార్కులపై అధికారులు కొరడా జడిపిస్తున్నారు. తాజాగా అంబర్పేటలోని పలు వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను సీజ్ చేసిన అధికారులు అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు ప్లాంట్ మొత్తం లీకేజ్ కావటం చూసి నివ్వెరపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు మిల్లర్లు. ధర విషయంలో రైతులకు, రైస్ మిల్ యజమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మిల్లర్లు కొనుగోళ్లను నిలిపివేశారు. వారం రోజుల్లోనే ధాన్యం ధరను అమాంతం తగ్గించిన మిల్లర్లు రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. ఐకేపీ, పీఎస్సీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు రైతుల నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎకరానికి 3 పుట్లు 3.5 4-5 సార్లు కొట్టినా సార్ మంత్రులు. ఈ సన్న రకాలు అయితేనే కొంతనన్నారు.
ఈ సన్న రకాలు పెడితేనే సన్న రకాల కనికే తప్పిన తెగులు సార్. ఈ దోమపోటు అని, ఈ ఎండు రోగం అని, దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కోటవాళ్ళ ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇవన్నీ పెట్టుబడులు పెరిగినాయి సార్. రైతు ఊరేసుకొని వచ్చే రోజులు వచ్చినాయి. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్లో నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగాయి. కేజీ నిమ్మకాయల ధర గరిష్టంగా 135 రూపాయలు పలుకుతోంది. గత 3 రోజులుగా మార్కెట్లో నిమ్మ ధరలు నాణ్యతను బట్టి కిలో 100 నుంచి 135 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో, వారణాసి, జైపూర్, భువనేశ్వర్, పాట్నా వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని మార్కెట్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నిమ్మకాయల ఎగుమతులు తగ్గడంతో గూడూరు మార్కెట్లోని నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలోనే గూడూరు నిమ్మ మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి నిమ్మకాయలు ప్రతిరోజు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. రైతులు తాము పండించిన నిమ్మకాయలను గూడూరు మార్కెట్కు తరలించి అక్కడి నుంచి దేశంలోని వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కడప జిల్లా ఇడుపులపాయ IIITలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రాత్రి ఇటు విద్యార్థుల మధ్య ఘర్షణ జరగగా ఓ బాలుడికి గాయాలయ్యాయి. అనంతరం విద్యార్థి తన పేరెంట్స్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. దీంతో వర్సిటీకి చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.